అది 1979 ఈస్ట్ ఆఫ్రికా. డార్విన్ థియరీ ప్రూవ్ అయిన 30 సంవత్సరాల తరువాత మ్యారీ లీకే అనే ఒక సైంటిస్ట్ గైడెన్స్లో కొంతమంది రీసెర్చర్స్ లాటోలీ అనే ఒక ప్లేస్లో రీసెర్చ్ చేస్తుండగా సర్ప్రైజింగ్లీ వాళ్ళకి అక్కడ ఒక ఫాసిల్ దొరికింది. ఆ ఫాసిల్ నిజానికి ఒక ఫుట్ ప్రింట్. మ్యారీ లీకే అండ్ మిగతా వాళ్ళు ఈ ఫుట్ ప్రింట్స్ 3 లక్షల సంవత్సరాల కన్నా ముందు నాటివి అని తేల్చారు. ఆ ఫుట్ ప్రింట్స్ చూడ్డానికి ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న మనిషి ఫుట్ ప్రింట్స్ లాగే ఉన్నాయి. కానీ డార్విన్ థియరీ ప్రకారం 3 లక్షల సంవత్సరాల కన్నా ముందు మనుషులు ఏప్స్లో ఉండేవాళ్ళు కదా. మరి అప్పుడైతే దొరికిన ఫుట్ ప్రింట్స్ ఏప్ ఫుట్ ప్రింట్స్కి సిమిలర్గా ఉండాలి, కానీ ఒక మోడర్న్ డే హ్యూమన్ ఫుట్ ప్రింట్స్లో ఉన్నాయేంటి? అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా మనుషులు ఇలాగే ఉండేవాళ్ళ? వాళ్ళు అసలు ఎవాల్వే అవ్వలేదా? అంటే ఎవల్యూషన్ థియరీ అబద్ధమా? ఈ అలిగేషన్కి మాత్రం ఒక అతను చాలా స్ట్రాంగ్గా ఎగెన్స్ట్ అయ్యాడు. అతనే ఫిజికల్ ఆంథ్రోపాలజిస్ట్ ఆర్హెచ్ టర్టిల్. ఎందుకంటే టర్టిల్కి దొరికిన ఒక 3 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ బోన్ ఎవిడెన్స్ క్లియర్గా ఒక ఏప్ బోన్కి సిమిలర్గా ఉంది. సో ఇద్దరికీ ఎవిడెన్స్లు దొరికాయి. కాకపోతే లీకేకి దొరికిన ఎవిడెన్స్ ఎవల్యూషన్ జరగలేదు అని చెప్తుంది, టర్టిల్కి దొరికిన ఎవిడెన్స్ ఎవల్యూషన్ జరిగింది అని చెప్తుంది. మ్యారీ లీకే ఒకవైపు, ఆర్హెచ్ టర్టిల్ ఒకవైపు. డిబేట్ మొదలైంది. అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. కానీ ఫైనల్గా ఒక్క డెసిషన్ వినిపించింది. అదేంటంటే మ్యారీ లీకేకి దొరికిన ఎవిడెన్స్ ఒక ఫుట్ ప్రింట్. కేవలం ఆ ఫుట్ ప్రింట్ని బేస్ చేసుకొని యానటామికల్ హ్యూమన్ బాడీస్ కూడా మన యాన్సిస్టర్స్కి ఏప్స్లా కాకుండా మనలాగే ఉండేవని చెప్పలేము. సో లీకేకి దొరికిన ఎవిడెన్స్ ఒక ఇన్కంప్లీట్ ఎవిడెన్స్. అండ్ మోర్ ఓవర్ ఈ ఎవిడెన్స్ వల్ల పబ్లిక్కి థియరీ మీద చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి అండ్ సైంటిస్టుల మీద పూర్తిగా నమ్మకం పోతుంది. ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా కేవలం అజంప్షన్స్తో ముందుకు వెళ్తే రిస్క్ తీసుకున్నట్టే. సో ఐ కెన్ ఓన్లీ సే దట్ ద 1979 మోడర్న్ హ్యూమన్ ఫీట్ ఎవిడెన్స్ ఈజ్ బేస్లెస్, కెన్ బి నెగ్లెక్టెడ్ అండ్ ఫార్బిడెన్. డార్విన్ థియరీ రీసెర్చ్లో ఇలాంటి అవమానాలు లీకే ఒక్కరికే కాదు, ఇంకా చాలామంది సైంటిస్టులకి, ఆర్కియాలజిస్ట్కి జరిగింది. సైంటిస్టులకి ఈ థియరీ మీద డౌట్ వచ్చింది ఈ ఒక్క ఫుట్ ప్రింట్స్ వల్ల మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. 1965లో బ్రైన్ ప్యాటర్సన్ ఇంకా డబ్ల్యూ హోవెల్స్ అనే ఇద్దరికి కెన్యాలో మనిషి యొక్క అప్పర్ ఆర్మ్ బోన్ దొరికింది. సైంటిస్టులు ఈ బోన్ 40 లక్షల సంవత్సరాల క్రితం నాటిది అని తేల్చారు. ఆ హ్యూమరస్ బోన్ ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న ప్రెజెంట్ మనిషి అప్పర్ ఆర్మ్ బోన్ లాగే ఉంది. 1913లో అయితే హెన్సెక్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్కి టాంజానియాలో పూర్తి హ్యూమన్ స్కెలిటనే దొరికింది. అది 10 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. కానీ మనుషులు ఏప్స్ నుంచి 1,00,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఎవాల్వ్ అయ్యారు అంటారు డార్విన్ థియరీని నమ్మేవారు. ఇవన్నీ సాక్ష్యాలు సైంటిస్టుల మధ్యలో విభేదాలకు దారితీశాయి. స్టీఫెన్ బెర్నత్ అనే ఒక సైంటిస్ట్ తన 3 స్నేహితులతో కలిసి ఈ సాక్ష్యాలన్నిటినీ సేకరించారు. దీనినే బాడీ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. కానీ కొంతమంది మాత్రం అస్సలు ఈ సిచ్యువేషన్ని వేరే కోణంలో ఆలోచించకుండా, బాడీ ఆఫ్ ఎవిడెన్స్ని స్టడీ చేయకుండా ఈ సైంటిస్టులని అవమానించారు. మరియు ఈ సాక్ష్యాలన్నీ వీళ్ళే కావాలని క్రియేట్ చేస్తున్నారు అని కూడా అన్నారు. ఈ కేసుని డీల్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసుకి సపోర్ట్గా ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి బాడీ ఆఫ్ ఎవిడెన్స్ ఏ,
మరియు అదే కేసుకి అగెయిన్స్ట్గా ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటినీ కలెక్ట్ చేసి బాడీ ఆఫ్ ఎవిడెన్స్ బి అని ఎలాగైతే ఎవిడెన్సెస్ని సపరేట్ చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా సైంటిస్టులకి డబుల్ స్టాండర్డ్ ఎవిడెన్స్ ఉంది. అదేంటంటే మనుషులు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఉండేవాళ్ళు అనడానికి ఎవిడెన్స్ బాడీ ఆఫ్ ఎవిడెన్స్ ఏ, మనుషులు 1,00,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఎవాల్వ్ అయ్యారు అనడానికి ఎవిడెన్స్ బాడీ ఆఫ్ ఎవిడెన్స్ బి. ఈ రెండు ఎవిడెన్స్ని డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే అస్సలు నిజాలు బయటకు వస్తాయి. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎవిడెన్స్ని కూడా పరిధిలోకి తీసుకుంటారు. కానీ ఎవిడెన్స్ ఏకి ఎవిడెన్స్ బితో పోలిస్తే స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయని కావాలని మెల్లమెల్లగా ఎవిడెన్స్లన్నిటినీ ఇగ్నోర్ చేసి అనగదొక్కేశారు. నిజానికి రెండు ఎవిడెన్సెస్ ఒకే స్టాండర్డ్ అయినా కూడా ఇలా ఎందుకు చేశారు అని అడిగినా కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు ఎగ్జామినర్స్. డార్విన్ థియరీకి అగెయిన్స్ట్గా ఉన్న ఎవిడెన్స్ల్లో భాగంగా సైంటిస్టులకి కొన్ని విరిగిన యానిమల్ బోన్స్, ఇంకా కత్తిఘాట్లు అండ్ మార్క్స్ ఉన్న షెల్స్ అండ్ బోన్స్ దొరికాయి. ఈ బోన్స్ని కావాలని ఎవరో బ్రేక్ చేశారు అని అనడానికి గుర్తులని సైంటిస్టులు గమనించారు. ఇలాంటి విరిగిన యానిమల్ బోన్స్ చాలా ఆర్కియాలజికల్ సైట్స్లో దొరికాయి. ఇవన్నీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటివి అని తెలియదు. ఈ బోన్స్ అన్నీ కావాలనే ఎవరో ఇంటెన్షనల్గా బ్రేక్ చేశారు అని మాత్రం తెలుస్తుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కూడా ఈ జంతువుల మీద దాడి చేసి వాటి బోన్స్ని ఎవరు బ్రేక్ చేసి ఉంటారు? అంటే దాని అర్థం మనిషి తన ఏన్షియంట్ టూల్స్తో ఆహారం కోసం ఈ జంతువుల మీద దాడి చేసేవాడు అని. దానికి సంబంధించిన కత్తిఘాట్లు కూడా బోన్స్ మీద ఉండడం సైంటిస్టులు గమనించారు. దీన్ని బట్టి చూస్తే లక్ష్యేంటి, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కూడా జంతువుల మీద దాడి చేయడానికి రాళ్లతో ఆయుధాలు తయారు చేయగలిగే ఒక ఆలోచన శక్తి ఉండే మనుషులు ఉండేవాళ్ళనమాట. కానీ ఆ బోన్స్ మనిషి వల్లే విరిగాయని ఎలా చెప్పగలరు? అది ప్రకృతి విపరీతాల వల్లో లేకపోతే ఇతర వేరే జంతువుల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఆ బోన్స్ బ్రేకేజ్ ఖచ్చితంగా మనిషి వాడిన స్టోన్ ఏజ్ టూల్స్ వల్లే జరిగాయి. ఎందుకంటే కొన్నిసార్లు సైంటిస్టులకి ఆ విరిగిన బోన్స్ మనుషులు వాడిన స్టోన్ ఏజ్ టూల్స్తో సహా దొరికాయి. అండ్ ఆయుధాలు, అణుబాంబులు తయారు చేసే తెలివి మనుషులకి తప్ప ఇంకా వేరే ఏ జీవికి ఉండదు. దీనివల్లే సైంటిస్టులు ఈ కంక్లూజన్కి వచ్చారు. నౌ ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ సమ్వేర్ డీప్. 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే మనుషులు ఉన్నారు అని అనేవాళ్ళు ఒకవైపు, కాదు కోట్ల సంవత్సరాల క్రితం నుంచే మనుషులు ఉండేవాళ్ళు అని అనేవాళ్ళు ఇంకోవైపు. సచ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. ఎవరు నిజం, ఎవరు అబద్ధం? ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఒక చిన్న ట్విస్ట్. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మనిషి ఎంత తెలివైన వాడంటే ఆయుధాలు తయారు చేయడం మాత్రమే కాదు, రాళ్ల మీద బొమ్మలు కూడా చెక్కేవాడంట. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా దొరికింది. అది నేను ఈ డార్వినిజం సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అంతవరకు నా కంటెంట్ మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీలైతే మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.